ఎక్కడో డైరెక్టర్గా మనకి మార్క్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇంటర్వెల్లో కూడా మేము మ్యాగీ చేసాం. నేను వంశీ గారికి ఫోన్ చేసి మ్యాగీ అనగానే వచ్చాడు మనోడు హడావుడిగా. మ్యాగీ ఏంటి కూడా అంటే ఇలా అంటే వెంటనే మనోడు బీసీ సెంటర్ ఫ్యాన్ మనోడు. సో మనోడు ఎగ్జైట్ అయ్యాడు, బాగానే ఉంది అంటే లిటరల్గా ఎక్స్పెరిమెంట్ చేసాం. జనరల్గా బాలకృష్ణ గారు అనుచరులు కాకుండా బాలకృష్ణ గారి మీద ఎక్స్పెక్ట్ చేస్తారు ఫైట్. అలాంటిది ఒక మకరంద్తో, ఒక ఊర్వశితో, తన సైన్యంతో స్టార్ట్ చేసి హీరోని లేట్గా తీసుకొచ్చాం ఇంటర్వెల్కి. రాగానే ఇప్పుడు 100 మందిని చంపుతారంటే లేదు, మ్యాగీ పెట్టి పాపకి మ్యాగీ పెట్టి బాగుందా అనగానే చాలా హ్యాపీ ఫేస్తో చాలా కామ్ డౌన్గా ఉంటుంటే ఇవన్నీ కొత్తగా వర్కౌట్ అవుతున్నాయి. అదే హీ బికేమ్ అ చైల్డ్. ఆ పాపతో ఉన్నప్పుడు హీస్ రియలీ లైక్ అ చైల్డ్. సో 1 hour బిఫోర్ థాట్ వచ్చి వెంటనే డిఓపిని పిలిచి వెంకట్ మాస్టర్ని పిలిచి చక్రి అని నా స్క్రీన్ ప్లే రైటర్ నుంచి మా టీం మోహన్ కృష్ణ గారు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అందరూ కూడా ఎగ్జైట్ అయ్యారు, నా టీం అందరూ, ఏడీస్ అందరూ. అండ్ వంశీ గారికి కూడా అంటే ఓకే బాగానే ఉంది అన్నారు. సరే కొత్తగా ఉంటుంది ఒక కమర్షియల్ సినిమాలో ఒక పీక్స్ వాయలెంటిక్ మూడ్లో ఉన్న వైబ్రేషన్ మూడ్లో ఉన్న హీరో సెటిల్డ్గా కామ్ డౌన్గా క్యారెక్టర్ గ్రౌండెడ్గా మాట్లాడితే బాగుంటుంది అని చోక్ అవుతూ మాట్లాడితే బాగుంటుంది సార్ అనగానే ఆయన వెంటనే 5 minutesలో ఓకే డన్ చేసేద్దాం అమ్మా అని మెట్ల మీద కూర్చొని ఫస్ట్ టేక్ మీరు ఏదైతే చూసారో ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, ఫస్ట్ టేక్ అది. ఇంకో టేక్ తీసేలోపే 400 మంది క్లాప్స్ కొడుతున్నారు. నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఆడియన్స్గా చూస్తున్నప్పుడు నాకు అక్కడ బాలకృష్ణ గారు కనపడరు, సీతారాం గారు కనపడతారు.